ఎన్నడున్ పరున్ వేడన్ పోడట ఎన్నడున్ పరువేడబోడట ఏకలుండట కన్నవారు అన్నదమ్ములునైన లేరట అన్ని విద్యల మూలగోష్ఠిన్నెరింగిన ప్రోడగుజ్జట చేతులొగ్గి వసింపన్ ఈ చిన్ని పాపన్ త్రోసిపుచ్చకన్ చిత్తమొల్లదు సత్తమా. మహానుభావా, ఈ పొట్టివాడు ఎన్నడూ ఇతరులను యాచించినవాడు కాదుట, ఒంటరివాడుట, తల్లిదండ్రులు అన్నదమ్ములు లేరట, అన్ని విద్యల మూలము తెలుసుకున్న నేర్పరియట. ఈ విధంగా నా ముందు చేతులు చాచిన ఈ పసివానిని గెంటివేయడానికి నాకు మనసు ఒప్పటం లేదు అని ఇట్లు సత్యపదవి ప్రమాణ తత్పరుండును, వితరణ కుతూహల సత్వరుండును, విమల యశస్కుండును, దృఢ మనస్కుండును, నియత సత్యసంధుండును, అర్ధిజన బంధుండును అయిన బలించూచి శుక్రుండు కోపించి మదీయ శాసనంబు అతిక్రమించితివి కావున శీఘ్రకాలంబున పదభ్రష్టుండవు గమ్మని శాపం విచ్చే. బలియును గురు శాపతప్తుండయ్యు అనృత మార్గమ్మునకు అభిముఖుండు కాకుండే. అప్పుడు పై విధంగా పలికిన బలిచక్రవర్తి సత్యమార్గం నుండి చలించిన వాడును, వామనునికి దానమివ్వాలనే కుతూహలంతో ఉన్నవాడును, నిర్మలమైన కీర్తి కలవాడును, దృఢ సంకల్పం కలవాడును, ఆడిన మాట తప్పనివాడును, అర్ధులకు ఆత్మబంధువు అయిన బలిచక్రవర్తి మీద శుక్రాచార్యుడు కోపగించుకొని ఇలా శాపమిచ్చాడు. నా ఆజ్ఞ మీరినావు కాబట్టి త్వరలో పదభ్రష్టుడివైపోతావు అని శాపమిచ్చాడు. గురువుగారి శాపానికి గురి అయి కూడా బలిచక్రవర్తి బాధపడలేదు. అతడు అసత్య మార్గాన్ని అవలంబించలేదు. బ్రతుకవచ్చుగాక బహుబంధనములైన వచ్చుగాక, బ్రతుకవచ్చుగాక బహుబంధనములైన వచ్చుగాక, లేమి వచ్చుగాక జీవధనములైన చెడుగాక, పడుగాక మాట తిరుగలేరు మానధనులు. బాగా బ్రతికినా, పెక్కు కష్టాలకు గురి అయినా, పేదరికం వచ్చినా, ప్రాణానికి ధనానికి చేటు వచ్చినా, కడకు చావు సంభవించినా సరే మానధనులు మాట తప్పలేరు. అవసరంబున ఆ సమయమునందు ధనుజలోకనాథు దయిత వింధ్యావళి రాజవదన మదమరాళ గమన వటుని కాళ్ళు కడుగా వరహేమ ఘటమున జలము తెచ్చే.